కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా? మోదీని ఢీకొట్టేలా కొత్త వ్యూహాలు గీస్తున్నారా? ఈ దెబ్బతో కమలం పార్టీ అబ్బా అనాల్సిందేనా? ఇంతకీ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ రిఫార్మ్స్ ఏంటి? ఎందుకోసం సంస్కరణలు చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది? తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ఇదే సరైన సమయమా? గుజరాత్ మోడల్తో అధికారంలోకి బీజేపీ. కీలక సంస్కరణల దిశగా కాంగ్రెస్ అడుగులు. గతంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి పోస్ట్ మార్టం. కాంగ్రెస్ను గాడిలో పెట్టేందుకు ఫుల్ ఫోకస్. కాలంతో పాటుగా మారాలని కాంగ్రెస్ నిర్ణయం. పార్టీలో యువ రక్తానికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం. జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోకి డీసీపీకి ఆహ్వానం. కాంగ్రెస్ పార్టీలో గుజరాత్ మోడల్ అంటేనే అంతా ఉలిక్కి పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. గుజరాత్ మోడల్ అంటేనే ఉలిక్కి పడే కాంగ్రెస్ పార్టీ కమలం మోడల్నే ఫాలో కావాలని అనుకుంటుందట. పార్టీలో కీలక సంస్కరణలు తీసుకురావాలని కూడా చూస్తుందట. గుజరాత్లో మొదలుపెట్టిన ఈ రిఫార్మ్స్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. వరుస విజయాలతో బీజేపీ దూకుడి మీద ఉంటే వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢీలా పడిపోతోంది. ఒకప్పుడు 1000 వోల్టులున్న బల్బులా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఢీలా పడుతూ ఉండడంపై పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతుందన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించాలని, పార్టీకి నూతన జవసత్వాలు అందించాలని కూడా పార్టీ పెద్దలు భావిస్తున్నారట. కాలం మారుతోంది, మనం కూడా మారాలి అన్న ధోరణితో పార్టీని సంస్కరించాలన్న ఆలోచనకు హస్తం పార్టీ వచ్చిందట. అందుకే ఓల్డ్ ఏజ్ పార్టీకి న్యూ లుక్ ఇచ్చేందుకు సరికొత్త రీఫార్మ్స్కు తెరదీయబోతుందట ఏఐసిసి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి కొత్త లుక్ వచ్చేందుకు నూతన విధానాలకు శ్రీకారం చుట్టబోతున్నారట. పార్టీలోకి యువరక్తాన్ని ఎక్కించి సరికొత్త రీతిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కూడా హైకమాండ్ పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారన్న టాక్ ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త విధానాలు తీసుకురావాలని పార్టీ హైకమాండ్ చూస్తోందట. అందుకే ఈ మధ్యకాలంలో నిర్వహించిన ఏఐసిసి కార్యక్రమంలో కూడా జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక, విధి విధానాలు, పార్టీలో వారి పాత్ర తదితర విషయాల్లో సూపర్ పవర్ని చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, డీసీసీ బాస్ మాటే ఫైనల్ అన్నమాట. అలా డీసీసీకి విస్తృత అధికారాలు కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. ఇప్పటివరకు డీసీసీ అంటే కేవలం పార్టీలో ఒక పోస్టు మాత్రమే. పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో వారి పాత్ర నామమాత్రంగానే ఉండేది. కానీ ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క అన్నట్లుగా ఉండనుందట. పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఎవరు నిలవాలన్నా డిసైడ్ చేసేది ఇక నుంచి డీసీసీ చాయిస్ ఉండనుందట. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో డీసీసీకి నేరుగా ఆహ్వానం ఉండనుందట. సంబంధిత జిల్లాలకు చెందినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో డీసీసీ అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి చేశారు. అందుకే డీసీసీకి రాష్ట్ర స్థాయిలో ఉండే పీఏసీ, పొలిటికల్ అడ్వైజర్ కమిటీని జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఇక నుంచి డీసీసీ పవర్ఫుల్ పోస్టు కావడంతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ, డీసీసీ అధ్యక్షుని ఇన్నాళ్ళు పీసీసీ చీఫ్ ఎంపిక చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పోస్టు కాస్త పవర్ఫుల్ కావడంతో ఎంపిక విధానం పారదర్శకంగా ఉండేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చారట. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి ఒక పరిశీలకుడు వస్తారు. వీరికి రాష్ట్రం నుంచి 2 పీసీసీ పరిశీలకులు సపోర్ట్ అవుతారు.
మొత్తంగా ముగ్గురు కలిసి జిల్లా అధ్యక్షుడి కోసం పోటీలో ఉన్న వారందరితో నేరుగా ఇంటరాక్ట్ అవుతారు. డీసీసీకి అర్హతగా పార్టీ పట్ల రాయల్టీ, పార్టీలో సీనియారిటీ, పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన, ఇలా ఈ మూడు ఉంటేనే డీసీసీ పోస్టుకు అర్హతను సాధిస్తారు. ఈ సరికొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటగా గుజరాత్లో ఇంప్లిమెంట్ చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఈ నూతన విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కూడా చూస్తుందట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గుజరాత్ మోడల్ గురించే తెగ చర్చ జరుగుతోంది. అక్కడ సక్సెస్ అయిన ఈ గుజరాత్ మోడల్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందో లేదో అనేది మాత్రం రాబోయే రోజుల్లోనే తేలనుంది. అయితే ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వచ్చే ఏడాది 2026లో జరిగే అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుందో, పార్టీలో తీసుకువస్తున్న సరికొత్త సంస్కరణలు పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయో లేదా అనేది మాత్రం మరొక ఏడాదిలో తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.